బాగా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి తీసారా? గ్యాంగ్ నా స్కూల్ బ్యాచ్ నా కాలేజ్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు ఓకే. దీని మీద ఇంట్రెస్టెడ్ నాలాగే. వాళ్ళు ఇప్పుడు మీతో కంటిన్యూ అవుతున్నారు? ఇప్పుడు లేరు, వాళ్ళంతా స్ట్రాంగ్ కాదు, ఉన్నారు. ఓకే. ఒక అతను ఉన్నాడు అజయ్ అని, మనోడి యాక్టింగ్ అంతా ఇష్టం, ఇప్పుడు చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు కలిసి లేము, పార్ట్స్ అన్ని మారిపోయాయి, నేను ఎటో వచ్చేసా, మనోడు ఎటో వెళ్ళాడు. సో మనోడిని పెట్టి తీసాను నేను, మనోడే హీరో. ఓకే. వేరే ఎవరో అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకొని ఆ అమ్మాయిని పెట్టి తీసాం. ఓకే. బట్ తీస్తున్నప్పుడు నాకు చాలా మజా వచ్చింది. క్వాలిటీ ఫోన్లో తీస్తున్నావా ఏం తీస్తున్నా అనేది పక్కన పెడితే ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి, మనకి ఏం రాదు ఇంత పెద్దదా అని అర్థమైంది. ఒక షార్ట్ ఫిలిం తీస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, మనకేం రాదు అన్ని ఊహలే అని. సో అలా అది ఒక కనువిప్పు. సో అలా ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను నేను కాలేజ్లో ఉన్నప్పుడే. అది తీసిన తర్వాత కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది, ఇవి రావు కానీ నేర్చుకొని తీయగలను నేను, బాగుంది, నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అని చెప్పి నా బీటెక్ లాస్ట్ సెమ్ అనుకుంటా ఎగ్జామ్ హాల్లోనే నేను డిసైడ్ అయ్యా, ఈ సర్టిఫికేట్లు వచ్చి నేను ఏం చేసుకోను, ఫిల్మ్ మేకర్ అవుదాం మనం, ఏదో ఒకటి చేసి ఇందులోనే నించుందాం అని ఇంటికి వెళ్ళి నేను ఇంకా మిగతా ఎగ్జామ్స్ రాయాలనుకోవట్లేదు, ఇలా హైదరాబాద్ వెళ్తాను అని చెప్పి హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ ఎలా వచ్చానంటే ఈ షార్ట్ ఫిలిం చూసే నన్ను ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది వచ్చింది. అదేంటంటే ఛాన్స్ ఏం లేదు, ఇలా టీంలో ఏడీస్ని వాళ్ళని చూస్తున్నాం, నువ్వు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పు అంటే అప్పుడు నేను హైదరాబాద్ వచ్చా. అలా స్టార్ట్ అయింది బేసిక్గా. ఇంట్లో చెప్పుకొని మా నాన్న తిట్టి సరే అని చెప్పి నేను మా నాన్నకి నచ్చ చెప్పుకొని సరే ఇంకా నువ్వు ఫిక్స్ అయ్యావు కదా వెళ్ళు అని అప్పుడు పంపించాను. ఇదంతా 8 years బ్యాక్. ఇదంతా 8 years బ్యాక్.